హలో ఎవరిబడి, నేను బీవీ సత్యనాగేష్. బ్రెయిన్ ఫుల్గా డెవలప్ అయిన వాళ్ళందరికీ కూడా ఫుల్ పొటెన్షియల్ ఉంటుందని, అలాగే అంటే పొటెన్షియల్ అంటే అనేక రకాల శక్తి సామర్థ్యాలు ఉంటాయని, సో వాటితోటి వాళ్ళు ఉపయోగించుకుని జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా సాధించవచ్చునని చెప్తూ ఉంటారు. రైట్, నిజమే. అయితే మరి జీవితంలో కొంతమంది అనుకున్నది సాధించగలుగుతారు, మరి కొంతమంది సాధించలేరు, కొంతమంది సగటుగా అంటే యావరేజ్గా మిగిలిపోతూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని మరి అందరూ బ్రెయిన్ డెవలప్ అయిన వాళ్ళందరూ కూడా ఫుల్ పొటెన్షియల్ తోటి ఉంటే మరి కొంతమంది ఎందుకు డెవలప్ అవుతున్నారు, కొంతమంది ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అనేదే కదా ప్రశ్న. సో దీనికి నేను ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను, ఇప్పుడు చూడండి మీరు. ఇది మొదటి చుక్క. ఒక వ్యక్తి తను ఉన్న చోటు. ఈ రెండవ చుక్క అతను చేరవలసిన చోటు. ఈ మధ్యలో గ్యాప్ ఉంది. మొదటి చుక్క తను ఉన్న చోటు, రెండవ చుక్క తను చేరవలసిన చోటు. ఈ మధ్యలో గ్యాప్ ఉంది. ఈ మధ్యలో అంటే కరెక్ట్గా మధ్యలో అని కాదు, కానీ ఎక్కడో ఒక గోడ ఉంది. అంటే కొన్ని ఇటుకలతోటి కట్టబడి ఉన్న ఒక గోడ ఉంది. ఇది మనం శరీరానికి సంబంధించినంత వరకు అయితే మనం ఏదో ఫిజికల్గా ఈ గోడలాగా చూపించవచ్చు, కానీ ఇది మానసికం కనుక కొద్దిసేపు మీరు గోడని ఊహించుకోండి. అంటే అది మానసికమైన గోడ, అంటే ఫిజికల్గా మనకు కనిపించదు. ఈ గోడ దేనితో కట్టబడి ఉందంటే ఆ మనిషి అంటే ఆ వ్యక్తి తను కొన్ని సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ తోటి, అంటే తనను తనే ఆపుకొని కొన్ని నమ్మకాలు, అంటే అతనే పెంచుకున్న కొన్ని నమ్మకాలతోటి నిర్మించుకున్న గోడది. అంటే మామూలుగా అలాంటి వాటిలో ఏముంటాయి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ, లేదా సెల్ఫ్ పిటీ కానీ, అన్ఎసెర్టివ్ నేచర్ కానీ, ఫియర్ కానీ, బీయింగ్ ఇన్ ద కంఫర్ట్ జోన్ అంటాం. అంటే ఇంకా దాన్ని దాటి బయటికి రాదు, అదే నాతో కాదులే ఇవన్నీ అని అనుకుంటూ, ఇలాంటి నమ్మకాలు చాలా ఉంటాయి. ఒక 20 ఉంటాయి సుమారుగా. వాటి మీద నేను సెపరేట్ వీడియో చేశాను. సెల్ఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ అని ఒక వీడియో చేశాను. అది మీకు లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. అది ఆ డీటెయిల్స్ చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా అందులో చూడొచ్చు. ఎందుకంటే ఈ వీడియో లెంగ్ది అయిపోకుండా ఉండాలి అంటే ఆ వీడియోని ఇక్కడ మళ్ళీ అందులో కంటెంట్ని మళ్ళీ ఇక్కడ నేను చెప్పకూడదు. అందుకని నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ వాల్ని ఆ వ్యక్తి తన సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ తోటి ఒక పర్టికులర్ థింకింగ్ ప్యాటర్న్ని కంప్లీట్గా అదే రిపీట్ చేస్తూ ఉంటే అదొక నమ్మకంగా తయారైపోతుంది. ఆ నమ్మకాలు కానీ ఒకవేళ నెగిటివ్ అయి ఉంటే డెఫినెట్గా అవి సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ అయిపోతాయి. సో ఈ విధంగా డెవలప్ చేసుకున్న ఈ వాల్ని మనం బ్రేక్ చేయాలి అంటే ఆ వ్యక్తే బ్రేక్ చేయాలి, వేరొకరు బ్రేక్ చేయలేరు. ఎందుకంటే మానసికం, అతను నమ్మకాలతోటి డెవలప్ చేసుకున్న వాల్ని, గోడని ఆ వ్యక్తే తను బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలంటే ఛాలెంజ్ చేసుకుంటూ బ్రేక్ చేయాలన్నమాట. అంటే ఛాలెంజ్ చేయడం అంటే ఇప్పుడు జీవితంలో అనేక రకాల సంఘటనల్ని ఎదుర్కోలేక, నాతో కాదు, నా వల్ల కాదు, నాకు రాదు, నేనింతే, నన్ను ఇబ్బంది పెట్టకండి అని అనుకుంటూ సంఘటనల్ని ఆర్ కొన్ని విషయాలని ఛాలెంజ్ చేయకుండా అలాగే అందులోనే ఉండిపోతూ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గోడని ఇంకా పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. ఈ గోడ ఎంత పెద్దదిగా అయితే మన ఫ్యూచరు అంత మనకి కనిపించకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఒక గ్రాడ్యుయేట్ అయ్యాడు. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏదో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషనో, లేదంటే గ్రూప్ 1, గ్రూప్ 2నో, ఇంకోటి ఏదో, లేదా చాలా ఉన్నాయి కదా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని, బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని, రైల్వే సర్వీస్ కమిషన్ అని, ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి రకరకాల కోర్సెస్ ఉన్నాయి, లేదంటే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి. అవి చదివితే తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు ఒక అతను కంప్లీట్ చేశాడు. చార్టెడ్ అకౌంటెంట్ అయిన తర్వాత ఏం చేయాలి, గవర్నమెంటు
ఎటువంటి అవకాశాలు ఇస్తుంది, మన ప్రైవేట్ సెక్టార్లో ఎటువంటి పనులు చేపట్టచ్చు, అసలు ఆడిటింగ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ అప్పుడు తెలుస్తాయి. అలాగే ఒక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మనం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాయాలి, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాలి, దాని తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇవన్నీ తెలియాలి అంటే అసలు ఫస్ట్ అడుగు పెట్టాలి. సో ఈ సెల్ఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అనే గోడ పెద్దదిగా ఉన్న వాళ్ళకి అవతల పక్క ఏముందో ఏమీ కనబడదు. అందుకని ఏం చేయాలి, దాన్ని బ్రేక్ చేస్తే కనీసం మనం చూడగలిగే అంత ఎత్తు వరకు అది ఉన్నా పర్వాలేదు. అంటే అది ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుంటూ వస్తే కనీసం అవతల ఏముందో కనిపిస్తుంది మనకి. అది పూర్తిగా మనం కానీ తీసేయగలిగితే ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేకపోతే అట్లీస్ట్ జంప్ చేయడానికి ఉంటుంది. అంటే ఇది ఫిజికల్గా ఉంటే ఎలా ఉంటుంది గోడ అనేది నేను మానసికంగా దీన్ని కంపేర్ చేసి చెప్తున్నా. మరొక విషయం, ఇక్కడ మనం తిన్న తిండిని మనమే అరిగించుకోవాలి. మనం తిన్న తిండిని మనమే అరిగించుకున్నట్టుగా మనం నెగటివ్ బిలీఫ్స్ తోటి డెవలప్ చేసుకున్న గోడని మనమే బద్దలు కొట్టాలి, మనమే బ్రేక్ చేయాలి. దీనికి ఒకటే సొల్యూషన్, ఛాలెంజ్ చేసుకుంటూ ఆ సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ అనే వాల్ని కానీ మనం బ్రేక్ చేయగలిగితే మనం గోల్ని, అంటే మనం అనుకున్న స్థాయిని చేరడానికి మనకి మార్గం కనిపిస్తుంది. ఆ మార్గంలో వెళ్తే మనం గమ్యం చేరుతామని చెప్తూ ఇక్కడికి ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఈ వీడియోను ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.